నమస్కారం అండి. నేను డాక్టర్ మోహ శ్రీనివాస్ మాట్లాడుతున్నానండి. నాకు మామూలుగా రోజుకు చూసేటటువంటి పేషెంట్‌లో కనీసం 50, 60% సగానికి సగం పైగా అందరూ వచ్చేటటువంటి కంప్లెయింట్ ఏంటంటే, నాకు వయస్సు 30, 40 మధ్యలో ఉంటుందండి. నాకు అధిక బీపీ ఉంది. దీనికి ఆల్రెడీ కొన్ని సంవత్సరాల నుంచి నేను మందులు వాడుతున్నాను. ఇట్లాంటి ప్రాబ్లమ్ తోటి కనీసం రోజుకి 25, 30 మందిని నేను చూస్తున్నా. దీనికి కారణాలేంటి అనేది ఇవాళ మనం తెలుసుకుందాం. అంటే వాళ్ళని చూసినప్పుడు నేను నా లి మ ఇమ్మీడియేట్‌గా నా మెదడులో ఒక లిస్ట్ వస్తుంది కదా! ఈ కారణాలు ఉండొచ్చు దానికి. అది ఏమిటనేది మీకు చెప్తున్నాను ఇప్పుడే. సో, తక్కువ వయసులో అధిక బీపీ ఉండడానికి కారణాల గురించి చెప్పే ముందు, బీపీ జనరల్‌గా 2 విధాలుగా ఎవరికన్నా అధిక రక్తపోటు ఉంటుంది. రక్తపోటు అంటే బ్లడ్ ప్రెషర్ అన్నాం. అంటే బ్లడ్ వల్ల వచ్చేటటువంటి ప్రెషరు. అంటే రక్తనాళంలో ఇక్కడ రక్తనాళం ఉంటుంది కదా! ఇక్కడ రక్తనాళం ఉంటుంది. రక్తనాళంలో బి పోయే రక్తం అధిక ప్రెషర్‌లో పోయిందనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు చూసుంటారు. ఇంట్లో ఎక్కడైనా క్లీన్ చేయాలనుకోండి. ఇప్పుడు కొత్తగా ఏం చేస్తున్నారు, వాటర్‌ని అధిక ప్రెషర్‌తో కొట్టినట్లయితే కారు క్లీన్ చేయడానికో, బాగా పేరుకొని పోయినటువంటి మట్టి గోడల మీద గాని, ఇప్పుడు పాత బిల్డింగ్స్, గుడి ఇట్లాంటి చోట వాళ్ళు పాత గోడని క్లీన్ చేయడానికి అధిక ప్రెషర్ తోటి వాళ్ళు నీరు కొడతారు. ప్రెషరైజ్డ్ వాటర్. దాంతో కొడితే అంతా క్లీన్ అయిపోతుంది. అంటే ఏమిటి? ప్రెషర్ తోటి మనం నీరు కొట్టినా, రక్తం కొట్టినా అది దాన్ని డ్యామేజ్ చేస్తుంది. సో, బీపీ పెరిగినట్లయితే అంత ప్రెషర్‌లో పోయి అది రక్తనాళం నుంచి పోయి అవయవాల్ని కొడుతుందండి. మెదడు, గుండె, కిడ్నీ ఇట్లాంటి మృదువైన, సున్నితమైనటువంటి అవయవాల్ని గట్టిగా కొడుతోందనుకోండి, అవయవాలు డ్యామేజ్ అవుతాయి. హై ప్రెషర్‌లో వచ్చినటువంటి నీటికే అంత క్లీనింగ్ కెపాసిటీ లేదా డ్యామేజ్ చేసే కెపాసిటీ ఉన్నప్పుడు, నీటి కంటే రక్తం ఎంతో బరువైంది గదా! దానిలో కణాలున్నాయి. ఎర్ర కణాలు, తెల్ల కణాలు ఈ రకరకాలు చాలా ఉన్నాయి గదా! దీన్ని కొడితే ఇంకా డ్యామేజ్ ఎక్కువ జరుగుతుంది గదా! సో, అధిక రక్తపోటు వల్ల మెదడు, కన్ను, కిడ్నీ ఇవన్నీ కూడా దెబ్బతినేటటువంటి అవకాశం ఉంది. కమింగ్ బ్యాక్ టు ది పాయింట్. ఇప్పుడు అధిక బీపీ రావడానికి 2 కారణాలుంటాయి. ఒకటి వంశపారంపర్యంగా రావచ్చు. తాతగారికి బీపీ 60 ఏళ్లకొస్తే, కొడుకుకి బీపీ 40 ఏళ్లకొస్తుంది. మనవడికి బీపీ 20 ఏళ్లకే వస్తుంది. ఇది వంశపారంపర్యంగా వచ్చేటటువంటి బీపీ. అది తక్కువ వయసులోనే రావడం గాకుండా, ఎక్కువ సీరియస్‌గా గూడా వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. ఇది వంశపారంపర్యంగా వచ్చేటటువంటి బీపీ. రెండవది జబ్బుల వల్ల వచ్చేటటువంటి బీపీ. కొన్ని రకాల జబ్బుల వల్ల బీపీ పెరగొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ కిడ్నీ ప్రాబ్లమ్ ఉండొచ్చు కొంతమందికి. కొంతమంది మందులేసుకుంటారు. స్టెరాయిడ్ మందులని. చాలా మంది ఉబ్బసం గల వాళ్ళకి తెలుసో తెలియకో వాళ్ళు ఎవరో తెలుసో తెలియకుండా ఎవరో తెలుసో తెలియని డాక్టర్లు ప్రిస్క్రైబ్ చేయడం వల్ల స్టెరాయిడ్ అనేటువంటి టాబ్లెట్లు వేసుకుంటూ ఉంటారు. పల్లెటూరులో చాలా కామన్‌గా చూస్తుంటాం. అలాంటి మందులు వేసుకున్న వాళ్ళకి, ఇలాంటివన్నీ వాళ్ళకి కూడా బీపీ పెరుగుతుంది. అది పక్కన పెట్టి, అంటే జబ్బుల వల్ల కాకుండా వచ్చేటటువంటి బీపీకి ప్రధాన కారణాలు ఒకటి వంశపారంపర్యంగా రావడం అని ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాం. రెండవది ఈ మధ్యలో ఎక్కువగా చూసేది ఆందోళన, ఉద్యోగం గురించి ఆందోళన, సంసారంలో కీచులాటల వల్ల ఆందోళన. ఇట్లాంటి బేసికల్లీ అధిక ఆందోళన, తట్టుకోలేని ఆందోళన వల్ల ఒ ఒక కారణం చూస్తున్నాం. మూడవది ఆల్కహాల్. ఆల్కహాల్ అంటే కల్లు గూడా ఆల్కహాలే. అది మనం ముందే చెప్తున్నాను. సో, కల్లుతో సహా బీర్ గానివ్వండి, ఇక అంటే ఇవన్నీ గూడా ఆల్కహాల్ పర్సెంటేజ్ డిఫరెన్స్ ఉన్నటువంటి డ్రింక్స్. బీర్‌లో, కల్లులో 4% ఉంటాయి. విస్కీ, రమ్ము వీటిల్లో 40% ఆల్కహాల్ ఉంటాయి. సో, హార్డ్ డ్రింక్స్ తీసుకునే వాళ్ళలో ఆల్కహాల్ పర్సెంటేజ్ ఎక్కువుంటుంది. దాని వలన పెరిగే బీపీ గూడా ఎక్కువుంటుంది. ఎక్కువ కాలం గూడా ఉంటుంది. సో, మనం వంశపారంగా చెప్పాము, స్ట్రెస్ చెప్పాము, ఆల్కహాల్ చెప్పాము, అధిక బరువు ఉండడం ఇంకొక కారణము. సో, ఇవేమీ లేవు, సిగరెట్ లేదు, బీపీ లేదు, ఏమీ లేకపోయినా కూడా అధిక బరువు ఉండడం వల్ల అధిక బరువు అంటే ఏమవుతుంది, ఇప్పుడు నీరు మనం ప్రెషర్ గురించి మాట్లాడాం గదా! ఎక్కువ దూరం పోవాలంటే ఎక్కువ ప్రెషర్ ఉండాలి. సో, శరీరంలో ఎక్కువ టిష్యూ ఉంది, ఎక్కువ వెయిట్ ఉంది. సో, గుండె అంత దూరం దాన్ని పంప్ చేయాలంటే ఎక్కువ ప్రెషర్‌తో కొడితే అంత దూరం రక్తం పోదు గదా! అంత చివర్లో ఉన్నటువంటి చర్మానికి రక్త ప్రసారం అందదు గదా! సో, అది బీపీ పెంచుకుంటుందనమాట. సో, అధిక బరువు ఉన్నా కూడా బీపీ ఎక్కువ ఉండొచ్చు. ఇంత కాకుండా ఒక స్పెసిఫిక్ ప్రాబ్లమ్ ఆడవాళ్ళలో చూస్తూ ఉంటాం. ఒకటి ప్రెగ్నెన్సీ రాకుండా ఉండడానికి వాళ్ళు వాడేటటువంటి మందులు. హార్మోన్ మందులు వాడతారు. కొంతమంది టాబ్లెట్లు వేసుకుంటారు. కొంతమంది ప్యాచెస్ పెట్టుకుంటారు. రకరకాలు వాళ్ళు ఏం చేసినా హార్మోన్స్ ద్వారానే, హార్మోన్ మ్యానిప్యులేషన్ ద్వారానే వాళ్ళకి పిల్లలు రాకుండా, గర్భం రాకుండా వాళ్ళకి ఆపుతారు. లేదా పీరియడ్స్ పోస్ట్‌పోన్ చేయడానికో, పీరియడ్స్ టెంపరరీగా ఆపడానికో వాళ్ళు వాడతారు.
ఈ టాబ్లెట్లు, ఇంజెక్షన్ల వల్ల కూడా శరీరంలో నీరు ఎక్కువ ఉండిపోయి అప్పుడు బీపీ పెరుగుతుంది. కంటిన్యూస్‌గా సంవత్సరాల తరబడి ఇలా ఓసీ పిల్స్ గానీ, ఇట్లాంటి ప్యాచెస్ గానీ వాడే వాళ్ళల్లో నీరు ఎక్కువగా శరీరంలో ఉండడం వల్ల బీపీ పెరుగుతుంది. సరే, ప్రెగ్నెన్సీ వచ్చిందనుకుందాం. ప్రెగ్నెన్సీలో వాళ్ళకి కొంతమందికి బీపీ పెరిగే అవకాశం కొంతమందికి ఉంటుంది. అది కొంతవరకు వంశపారంపర్యమే అది గూడా. సో, ప్రెగ్నెన్సీలో గానివ్వండి, డెలివరీ అయిపోయిన వెంటనే గానివ్వండి గూడా బీపీ పెరిగే అవకాశం కొంతమందిలో ఉంటుంది. ప్రెగ్నెన్సీ అసోసియేటెడ్ బీపీ, ప్రెగ్నెన్సీ ఇండ్యూస్డ్ ప్రెగ్నెన్సీలో బీపీ రావడం, ప్రెగ్నెన్సీ తర్వాత బీపీ రావడం జరుగుతుంటాయి. ఫస్ట్ ప్రెగ్నెన్సీకి బీపీ వస్తుంది, తగ్గిపోతుంది. రెండోసారి గనక మళ్ళీ వాళ్ళకి ప్రెగ్నెన్సీ వచ్చినట్లయితే ఈసారి తగ్గకపోవచ్చు. 25 ఏళ్లకో, 20 ఏళ్లకో వాళ్ళకి ప్రెగ్నెన్సీ వస్తే ఆ బీపీ తగ్గకపోతే జీవితాంతం ఈ అధిక బీపీని వాళ్ళు అనుభవించాల్సొస్తుంది. దానికి తగ్గ మందులు ట్రీట్మెంట్ తీసుకోవాల్సొస్తుంది. సో, ఆడవాళ్ళలో స్పెసిఫిక్‌గా 2 కారణాలు. నేను చెప్పినటువంటి ప్రెగ్నెన్సీ రాకుండా తీసుకునే ట్రీట్మెంట్లు, ప్రెగ్నెన్సీ వస్తే దాని వలన పెరిగేటటువంటి బీపీ రెండవ కారణం. ఇవి కాకుండా మిగతావి చెప్పాను. ఇవన్నీ కూడా జబ్బులు లేకుండా యువతలో ఉండేటటువంటి బీపీ కారణాలు. సో, మళ్ళీ ఒకసారి చెప్పాలంటే వంశపారంపర్యంగా వచ్చేటటువంటి బీపీ, అధిక టెన్షను, ఆల్కహాలు, అధిక బరువు, ఇకపోతే ఆడవాళ్ళలో ఇందాక చెప్పినటువంటి టాబ్లెట్లు, ప్రెగ్నెన్సీ రాకుండా ట్రీట్మెంట్లు, ప్రెగ్నెన్సీ వల్ల వచ్చేటటువంటి బీపీ. ఇవి యువతలో బీపీకి కారణాలు. ఇవి కాకుండా ఆఫ్‌కోర్స్ జబ్బులు కొన్ని ఉంటాయి. కిడ్నీ ప్రాబ్లమ్ ముఖ్యంగా. వాటి వల్ల కూడా బీపీ పెరుగుతుంది. అది ఇవేమీ లేకపోతే అప్పుడు అవి పరీక్షలు చేసి కిడ్నీ ప్రాబ్లమ్ ఉందా లేదా అని చూసుకోవడం జరుగుతుంది. సో, మీకు 30 ఏళ్ళు ఉన్నాయా? 40 ఏళ్ళు ఉన్నాయా? 30, 40 మధ్యలో ఉన్నారా? మీకు అధిక బీపీ ఉందా? అనేటటువంటిది మీకు ఉన్నట్లయితే నేను చెప్పిన కారణాలు మీకు ఉన్నాయో లేదో మీరు చూసుకోండి. ఉన్నట్లయితే మీరు సొంతగా ట్రీట్మెంట్ తీసుకునే కంటే ఒక్కసారి డాక్టర్ దగ్గరికి పోండి. బీపీ టాబ్లెట్లు ఈ చెప్పిన కారణాల వల్ల వచ్చినట్లయితే బీపీ టాబ్లెట్లు పర్మనెంట్ కాదు. బీపీ టాబ్లెట్లు ఈ ప్రాబ్లమ్ నేను సాల్వ్ చేసి ఫర్ ఎగ్జాంపుల్ ఆల్కహాల్ ఆపేస్తే, లేదా స్ట్రెస్ తగ్గించుకుంటే, స్ట్రెస్ తగ్గడానికి మందులు వేసుకుంటే 2, 3 నెలల్లో అవి తగ్గుతుంది. బీపీ టాబ్లెట్లు ఆపేయొచ్చు. మీకు బీపీ పెరిగింది అని మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళంగానే ఇక జీవితాంతం వేసుకొని బీపీ టాబ్లెట్ రాస్తారు చూసారా? అవి అవసరం లేదు. బీపీ జీవితాంతం వేసుకోవాలి అనేటువంటి శిక్ష నుండి మిమ్మల్ని కాపాడేదే ఈ వీడియో. ఈ వీడియోలు చూసి నేను చెప్పిన కారణాలు ఉన్నట్లయితే ఇది పర్మనెంట్ బీపీ కాదు, టెంపరరీ బీపీ. దీని ద్వారా మీరు బీపీ అనేటటువంటి శిక్ష నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకోగలరు. ఇది ఈ వీడియో సారాంశం అండి. నమస్కారం.